ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఆప్కి అదాలత్లో ఇవాళ రాబోయేది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టార్. ఆప్కి అదాలత్కి ఇవాళ రాబోయేది మీరందరూ ఇష్టపడే అతిపెద్ద పాపులర్ అయిన సెలబ్రిటీ. ప్లీజ్ వెల్కమ్ షారుఖ్ ఖాన్. ఇక ఆప్కి అదాలత్లో షారుఖ్ ఖాన్ గారి ఈ కేసు కోసం మన జడ్జి ఎవరంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దివాకర్. ఇవాల్టి కేసు మొదలు పెట్టడానికి ముందు ఇవాల్టి జడ్జ్ దివాకర్ గారిని అనుమతి కోరుతున్నాం. విచారణ ప్రారంభించండి. నాకు ఇప్పటికీ గుర్తుంది, 22 సంవత్సరాల క్రితం మీ సినిమాలు 2-3 రిలీజ్ అయినప్పుడు మీరు స్టూడియోకి వచ్చారు. అప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఉన్నారు. నేను సార్ని చూస్తే చాలా భయపడతాను. నేను టీవీలో చూశాను సార్, పొలిటీషియన్స్ ని చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు, మైల్ కూడా ఉండదు. నేను ఎంతగా భయపడ్డానంటే మిగతా ఇంటర్వ్యూస్ ఓకే, కానీ వీరి దగ్గరకు వచ్చేటప్పుడు నాకేమనిపించిందంటే చాలా కష్టమైన ప్రశ్నలు అడుగుతారు, పాలిటిక్స్ గురించి అడుగుతారు అని చాలా భయపడ్డాను. కానీ ఆ తర్వాత తెలిసిందే ఈ షోని చాలా ప్రశాంతంగా హాయిగా కంప్లీట్ చేస్తామని. ఎందుకంటున్నానంటే మీరు అదే విధంగా ఉండాలి. జడ్జి సార్, నేను కాకా పట్టట్లేదు, ఈయనకు అలాగే ఉండాలంటున్నాను. సరే, ఇవాల్టి కేసుని మొదలు పెడదాం. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ గారి మీద మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి మీదన్న ఆరోపణ ఇదే. ఈయన చాలా నాటి. ఇప్పుడు మీరు ఢిల్లీ నుంచి వచ్చారు. నేను ఢిల్లీ వాళ్ళని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే మీరు స్కూల్లో చాలా నాటిగా ఉండేవారట, రోజూ దెబ్బలు తినేవారట. నేను ఇప్పటి కూడా అప్పుడప్పుడు దెబ్బలు తింటూనే ఉంటాను. నేను మరీ మారిపోలేదు, కానీ స్కూల్లో నేను చాలా నాటీగా ఉండేవాణ్ణి. పైగా మా స్కూల్లో టీచర్ ఏమనేవాళ్ళంటే నేను డెవిల్గా నవ్వుతానని. అది ఎలాగంటే సాయితాన్ స్మైల్ లాగా. నా నవ్వు చూడగానే టీచర్ నన్ను క్షమించేస్తారు. నాకు ఒక విషయం జ్ఞాపకముంది. స్కూల్లో ఏం చేశానంటే, మేము సైన్స్ ల్యాబ్లో కొన్ని వస్తువుల్ని పగలగొట్టాము. అప్పుడు మా టీచర్ నన్ను చేతులు గట్టిగా పట్టుకున్నది. అప్పుడు నేను వారిని చూస్తూ ఏడవడం మొదలుపెట్టాను. నేను మా టీచర్తో ఏమన్నానంటే, మా ఇంట్లో అమ్మా నాన్న నన్ను బాగా కోపడతారని. ఆవిడ పేరేంటంటే మిస్ సచ్చిదేవా. ఆవిడ ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు. నేను చాలా భయంకరంగా యాక్టింగ్ చేసి కళ్ళలోంచి నీళ్లు తెప్పించగలను. నేను ఎక్కువగా ఏడుస్తాను కాబట్టి టీచర్లప్పుడు నువ్వేం బాధపడకు, సరిగ్గా చేయలేదు కాబట్టే మార్కులు రాలేదు అంటారు. మా అమ్మలాగే నువ్వేం బాధపడకు అంటారు. అప్పుడు నేను తిరిగి వెంటనే ఇలా చూస్తాను. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను వెక్కి వెక్కి ఏడుస్తున్నానేమో అనుకుంటారు. ఆ తర్వాత నా టేబుల్ దగ్గరికి వెళ్లి బెంచ్ కింద తలపెట్టి నిద్రపోతాను. అప్పుడు టీచర్ నాతో నీ తల్లి లాంటిదాన్ని నేను అంటారు. అలాగా నేను మా అమ్మ నాన్న పేర్లు అక్కడ కూడా పాడు చేశాను, దెబ్బలు తినకూడదని. నేను చాలా నాటిగా ఉండే గోడ మీద కూర్చుని కాలుపుతూ ఉండేవారు. అటు వెళ్లే అమ్మాయిలందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేవారు. అది దాన్ని నా ప్రొఫెషన్గా మార్చుకున్నాను కదా. ఎప్పుడు ఇలాగే చేశాం, ఇలా అంటుండేవాణ్ణి. అలాంటప్పుడు ఒకసారి మా నాన్న పక్కన ఒక 16 ఏళ్ల అమ్మాయి ఉంది. నా వయసు అప్పుడు 5 ఏళ్లుంటే స్కూల్కు వెళ్లే వయసు కాదది. తను మా ఇంటికొచ్చి మా నాన్నతో ఏం చెప్పిందంటే, నన్ను చూపించి మీ అబ్బాయి గోడపైన కూర్చొని నా వంక చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ చప్పట్లు కొడుతూ స్వీట్ హార్ట్ అంటూ పిలిచేవాడని చెప్పింది. హలో స్వీట్ హార్ట్. వెంటనే మా నాన్న, మా అబ్బాయి వయసు ఇంకా 5 ఏళ్లే, మీరనుకునేది పక్కింటి కుర్రాడు అని. మా ఇంటి పక్కనే ఒక కుర్రాడు ఉండేవాడు. అతని పేరు సుభాష్. అతను స్టేషనరీ షాప్ పెట్టుకున్నాడు. ఆ అబ్బాయిని ఇరికించారు. ఆ అమ్మాయిని కూర్చోమని నా కొడుకుని చూడు అన్నారు. నేను 5 ఏళ్ల కుర్రాడనగానే ఆ అమ్మాయి సారీ అంకల్ అన్నారు. ఆ తర్వాత నేను లోపలికి కానీ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాను, ఆ పని చేసింది నేనే నేరమని. కానీ 25 సంవత్సరాలు ముంబైలో ఉన్న తర్వాత కూడా మీరింకా నాటిగా ఉన్నారా?
అవును, అమ్మాయిల కిసి విషయంలో నేను అలాగే ఉన్నాను. నేను చాలా మొండిగా ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళు నాతో చెప్తుంటారు, నాన్న మీరిలా ఉండకూడదని, ఎందుకంటే మీకు వయసు అయింది, మీరు పెద్దవాళ్ళయ్యారని, మీరిలా నాటిగా ఉండకూడదని చెప్తారు. అప్పుడు నేను వాళ్ళకి వయసు వచ్చిందేమో కానీ నాకు వయసు కాలేదంటారు. సో నేను అప్పుడు అలాగే ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. పైగా మరొక విషయం, నేనంత హార్మ్ఫుల్ కూడా కాదు. నేను ఎవరిని అవమానించను, చెడుగా మాట్లాడను. 1-2 సార్లు అలా జరిగుండొచ్చు. కొన్నిసార్లు తప్పు జరిగితే క్షమాపణ అడుగుతాను, కానీ నేను మాత్రం నాటిని. అప్పుడే మీకు యాక్టర్ అవ్వాలన్న కోరిక ఉండేదా? మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పేవారు మీరు హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ధర్మేందర్ హెయిర్ కట్ కావాలి లేదా అమితాబ్ హెయిర్ కట్ కావాలనే. అవునవును, ఒకసారి నేను స్కూల్ కు వెళ్లేటప్పుడు గోల్ మార్కెట్ లో, కొలంబస్ స్కూల్ చాలా స్ట్రిక్ట్, నా జుట్టు పొడవుగా ఉండేది. సో అసెంబ్లీ నుంచి మా ప్రిన్సిపాల్ పంపించేస్తారు, ముందు హెయిర్ కట్ చేసుకురా వెళ్ళిపో అంటారు. ఆరిష్ బ్రదర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అలాగే ఉదయాన్నే నేను గోల్ మార్కెట్ కు వెళ్లేవాన్ని. అక్కడ కళ్ళు నిలుపుకుంటూ సగం కళ్ళు తెరిచిన ఒక వ్యక్తి కూర్చుంటాడు. ధర్మేంద్ర హెయిర్ కట్టా, అమితాబ్ హెయిర్ కట్టా అని అడుగుతారు. నేను వారంకోసారి వెళ్ళేవాణ్ణి, ఒక్కోసారి ధర్మేంద్ర, ఒక్కోసారి అమితాబ్ అనేవాణ్ణి. నాకు ఎప్పుడూ ఆయనే కట్ చేసేవారు, చాలా దారుణంగా కట్ చేసేవారు, చాలా వర్స్ట్ గా ఉంటుంది. అయితే మీకు యాక్టింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచే ఉండేదా లేదా టీనేజ్ తర్వాత ఉండేదా? లేదు, నేను యాక్చువల్గా స్పోర్ట్స్ మ్యాన్ అవుదామనుకున్నాను. నాకు చాలా కోరిక మన దేశం తరపున ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవుదామని. హాకీలో, క్రికెట్లో లేదా ఫుట్బాల్లో నాకు చాలా కోరిక ఉండేది. నేను ఇండియా తరపున ఆడాలని. అలాగే నేను చాలా బాగా హాకీ ఆడగలను. ఆ ఆట నేను బాగా ఆడగలననిపించింది. అలాగే నేను ఇండియన్ హాకీ టీంలోకి వెళ్లాలనుకున్నాను. ఒక ముఖ్యమైన ప్లేయర్ అవుదామనుకున్నాను. అప్పుడు నాకు పెద్ద గాయమైంది, నా మోకాలికి ఒక పెద్ద గాయమైంది. ఆ తర్వాత నేను కిందికి వంగి ఆడలేకపోయాను. సో నా స్పోర్ట్స్ వదిలేయాల్సి వచ్చింది. అలాగే సాయంత్రాలు ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అప్పుడు మా నాన్న అన్నారు, లేడీ శ్రీరామ్ కాలేజీలో ఒక పోటీ జరుగుతోందని, అందులో 8 మంది మగాళ్లు 10 మంది ఆడోళ్ల రోల్ ఉందని. అప్పుడు నేను అమ్మాయిల కోసం అక్కడికి వెళ్లలేదు. సాయంకాలం ఏం చేయాలో తెలియదు. అక్కడ మేరీ అని ఒక ఆవిడ నాకు టీచ్ చేసేది. నా స్పోర్ట్స్ కెరియర్ ముగిసిందని చాలా బాధలో ఉన్నాను. అప్పుడు నేను నా పని మొదలు పెట్టగానే టెలివిజన్ కూడా అప్పుడే వచ్చింది. అప్పుడు నాకు టెలివిజన్లో ఒక రోల్ కూడా వచ్చింది. అందులో నేను చేస్తూ ఉండగా నాకు ఒక సినిమాలో అవకాశం వచ్చింది. అది కూడా జెన్యూన్ గా వచ్చింది. నేనసలు ఊహించలేదు. నేను బొంబాయికి వెళ్ళినప్పుడు కూడా నా ఫ్రెండ్ బేరీ జాన్ అని ఉండేవారు. ఎన్ని రోజులు ఉంటావని అడిగారు. అందుకు నేను కొన్ని రోజులే ఉంటాను అని చెప్పాను. మా అమ్మ నాన్న చనిపోయారు, నేను వెళ్ళొస్తాను అని చెప్పాను. ఇప్పటికి 25 ఏళ్లైంది, ఇప్పటి కూడా అడుగుతున్నారు, ఏవయ్యా ఎప్పుడు తిరిగొస్తావని. కొంతమందేమో అక్కడి నుంచి పంపించాలని చూశారు, మిగిలిన వాళ్ళేమో ఎప్పుడొస్తావని చూస్తున్నారు. కానీ నాకు సినిమాలో యాక్ట్ చేయాలని ఉద్దేశమేమీ లేదు. ఎవరైనా మిమ్మల్ని ముంబైకి వెళ్ళొద్దు, యాక్టర్ అవ్వద్దని చెప్పారా? అదేంటంటే నేను ఇక్కడ ఎంతమందినైతే కలుసుకున్నానో వాళ్ళ పేర్లు చెప్పను, కానీ వాళ్ళందరూ నాకు ఫ్రెండ్సే. వాళ్ళు నాతో ఏమనేవాళ్ళంటే, నువ్వు చాలా అసహ్యంగా ఉంటావని, అలాగే నీ మొహం కాస్త కూడా బాగుండదు అని చెప్పారు. నువ్వు యాక్టర్ కాలేవు, సాఫ్ట్గా లేవన్నారు. ఆ తర్వాత నేనొక డైరెక్టర్ని కలిశాను, ఆయన పేరు కూడా చెప్తాను, మన్సూర్ ఖాన్ సార్. ఆయన నన్ను పిలిచినప్పుడు ఆయన అప్పటికే చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఖయామత్ సే ఖయామత్ తక్. నేను చాలా ఆతృతగా ఆయన కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, నువ్వెలా ఉన్నావంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా నీకు ఇవ్వగలనన్నారు. అప్పుడు నేను ఏ క్యారెక్టర్ అయినా చెయ్యాలనుకున్నాను. ఆ సమయంలోనే విలన్ రోల్ దొరికింది. ప్రజలు నన్ను తెలివైన వాడనుకున్నారు, అందుకే అలా చేయాలనుకున్నాను. కానీ చాలా మంది నాతో అన్నారు. ఢిల్లీలో వాళ్ళు ఈ విషయం కూడా చెప్పారు, మీ అమ్మకి మీ మీద చాలా నమ్మకం ఉండేదట. మీ అమ్మగారు అనేవారట, షారుఖ్ ఖాన్ ముంబైకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్లి సాధిస్తారన్నారు. అవునవును, మా అమ్మ అలాగే, ప్రతి అమ్మ అలాగే అనుకుంటుంది. ఎందుకంటే మా అమ్మ తప్ప నేనెవరూ యాక్టర్ అవుతానని అనుకోలేదు. మా అమ్మ ఎప్పుడు అలాగే అనేది, కానీ నేను అలా కాదని ఒప్పుకుంటాను. మా అమ్మ హైదరాబాదీ మాట్లాడగలదు. నా కొడుకు దిలీప్ కుమార్లా ఉన్నాడు అంటుంది. తను పెద్దవాడయ్యాక దిలీప్ కుమార్ అవుతాడు అంటుంది. కాని పక్కనుండే వాళ్ళు తను దిలీప్ కుమార్ అవుతాడట నవ్వేవాళ్లు. అతన్ని పంపకంటే అమ్మ చెప్తే అయిపోతాడా అనేవాళ్లు. నా జీవితంలో గొప్ప దుఃఖం ఏంటంటే ఇది మాత్రమే, మా అమ్మ నా టీవీ షో చూడలేదు, అలాగే సినిమా కూడా చూడలేదు. అంతకు ముందే వెళ్లిపోయింది. నా జీవితంలో నేను గొప్పగా అనుకునేది ఏమిటంటే, ప్రజలందరూ నాకు గొప్ప అంబిషన్ ఉందని, అలాగే నేను ఏదైనా సాధించగలను, గొప్పవాడు కాగలను అంటారు. నేనెంత పెద్ద స్టార్ కావాలంటే హెమిల్లోంచి కూడా మా అమ్మ చూసి సంతోషపడే విధంగా. అదే నా గొప్ప కోరిక, నా లైఫ్లో డ్రీమ్ అదే. ఢిల్లీ వాళ్ళు ఇది కూడా చెప్పారు, మీరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో మీకు గురువుగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ఒళ్ళో కూర్చుని మీరు ఆడుకునేవారట, నిజమా? అవును, మా నాన్నగారిని చూశారంటే మేము ఒక మిడిల్ క్లాస్కు చెందిన వాళ్ళం. మాకొక మెస్ ఉండేది, క్యాంటీన్ నడిపేవాడు. మా చెల్లెలు మోడర్న్ స్కూల్లో చదివింది.
అది 1 గంటకైపోతుంది, మాది 3 గంటలకైపోతుంది. ఈ మధ్యలో క్యాంటీన్లో కూర్చునేవాళ్ళం. రాజ్ బబ్బర్ సార్, అజిత్ వచానజీ, రోహిణి అతన్ కటేజీ, సురేఖ సిక్రేజీ, మనోహర్ సింగ్ జీ, మిగతా వాళ్ళు, అలాగే అల్కాజీ సార్, వాళ్ళందరికీ నేనంటే చాలా ఇష్టం. నేను వాళ్ళ ఒళ్ళో కూర్చుని ఆడుకునేవాణ్ణి. నేను ఇండియాలోని గొప్ప ప్లేయర్స్ను చూశాను. చాలా గొప్ప గొప్ప ప్లేయర్స్తో కూర్చున్నాను. తుగ్లక్, రజియా సుల్తానా, సూరజ్ కా సాత్వా గౌడ. అదొక గొప్ప పరిణామం. అందుకే నేనింత గొప్ప యాక్టర్ అయ్యాననుకుంటున్నాను. నేను ట్రైనింగ్ ఏదీ తీసుకోలేదు, కానీ ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే కూర్చునేవాణ్ణి. అలాగే నేను ప్రాక్టీస్ చేసిన డైలాగులు ఇప్పటికీ గుర్తున్నాయి. అజిత్ వచన గారిది, ये दुरुस्त है कि मैं गुलाम हूँ, मिट्टी सा सिया जिसे कदमों के नीचे रोन दिया गया हो, लेकिन हमें ये एक ही रुतबा देता है. खुदा की नज़र में हम एक हैं. खुदा और खून और रंग से नहीं, अमल से परखता है. रजिया सुल्ताना షితోటే అని చెప్పేవారు. అప్పుడు నాకు 8-9 ఏళ్లుంటాయి. అలా కూర్చొని అందర్నీ చూస్తుండేవాణ్ణి. జెన్యూన్ గా చెప్పాలంటే నేను రాజ్ బబ్బర్ సార్ని బబ్బర్ షేర్ అంకుల్ అని పిలిచేవాణ్ణి. పొలిటికల్ గా నాకు ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు, కాకపోతే చిన్నప్పటించి ఆయన ఒళ్ళో కూర్చొని పెరిగాను. అలాగే ఆయన ఎప్పుడు నాతో అంటుండేవారు, ఇలా చూడు, నువ్వింత గొప్పవాడివి అయ్యావంటే ఎన్ఎస్డి కారణమని అంటుండేవారు. అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మీరు చాలా వయసులో ఉన్నవాళ్లు, వీళ్లే ఈ దేశానికి గొప్ప యాక్టర్స్ అని చెప్పొచ్చు, సినిమాల్లో కాదు థియేటర్స్ లో ఉన్నాయని. నేను వాళ్ళని కలుసుకునే ఒక అవకాశం దొరికింది. అందులో ఎవరు మీకు ఇంత నాటిగా ఉండడం నేర్పించారు? రాజ్ బబ్బర్ సారే. ఆయన నన్ను బాగా తిడుతుండేవారు, అయినా అది నేను చెప్తాను. అదేంటంటే ఒక సీన్లో కిస్సింగ్ సీన్ ఉంది. అందులో రియల్ లైఫ్ ప్లేయర్స్ చేసేవాళ్ళు. సో రోహిజీ కూడా ఒక కిస్సింగ్ సీన్ ఉంది. నేను ఆయనతో అడిగాను, అంకుల్ నిజంగా మీరు కిస్ చేశారా అని. దానికి ఆయన, నాన్న నువ్వు వెళ్ళి ఆంటీని అడిగానేవాళ్ళు. నాతో ఇలా తమాషా చేసేవాళ్ళు. ఆయనతో నాకు అలాంటి సాన్నిహిత్యం ఉంది. చెప్పాలంటే ఆయన్ని నాకు అంత నేర్పించలేదు, కానీ మంచివారు, చాలా ఇష్టం. అలాగే ఇవాల్టి కూడా మీలో ఆ నాటినెస్ ఉందని నేను విన్నాను. అది మాత్రమే కాదు, టీవీలో మీ గురించి మాట్లాడే వాళ్ళని మీరు ఏదో ఒకటి చేయాలనుకున్నారట? లేదు లేదు, అలాంటిదేం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు కాదనుకోండి, టీవీలో చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, వారి గురించి అనుకోండి. అదేంటంటే నాకేమనిపిస్తుందంటే వెళ్ళి వాళ్ళ చెవులు కొరికి రావాలని. ఉదయాన్నే లేవగానే ఎంతమంది న్యూస్ గురించి మాట్లాడుతుంటారంటే, ఒక ప్రోగ్రామ్ లో చెప్పాను, ఎంతగా సౌండ్ వస్తుందంటే ఒక ర్యాపేజ్ లో వచ్చినంతగా. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడుతున్నారు ఏంటన్న విషయం ఎవరికి అర్థం కాదు. అందుకే ఆయన చెప్తారు, వాళ్ళతో చెప్పండి మీరు ఎంత పెద్ద జర్నలిస్ట్ అన్న సంగతి అని. మీరు వాళ్ళని ఎక్కడో చోట చూసే ఉంటారు, అందుకే చెప్పండి ఒకరి తర్వాత ఒకరిని మాట్లాడమని అని. గుంపుగా వాళ్ళు వినడానికి రెడీగా ఉంటేనే కదా మనం చెప్పగలం. మీరు కూడా కాదంటారా? వాళ్ళు మాట్లాడడం ఆపుతేనే కదా ఏదైనా చేయగలం. ప్రజలు అడుగుతుంటారు, కానీ దాన్ని చెవులతో మీరు వినరు. ఇదెందుకు చేశారు, ఇదెందుకు చేశారు, ఇదెందుకు చేశారు, ఇదేంటి అని. సో ఈ రోజులో ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఈజీ. మాట్లాడకుండా కూర్చుంటే చాలు, ఇంటర్వ్యూ చేసే వాళ్ళ మాట్లాడి వెళ్ళిపోతారు. కానీ ఆప్కి అదాలత్లో మీకు అలాంటి అవకాశం అసలు దక్కదు. మీరు సమాధానం చెప్పి తీరాలి. నా దగ్గర చాలా ఆరోపణలు ఉన్నాయి. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తారు? నేను రోజు యోగా చేస్తాను, 2 గంటలు వాకింగ్ చేస్తాను, ఆ తర్వాత పూజ, తర్వాత నమాజ్ చేస్తాను, ఆ తర్వాత ఒక చోటికి వెళతాను. అక్కడ కూడా చాలా మంచి విషయాల గురించే మాట్లాడుతూ ఉంటారు. అక్కడికి వెళ్తాను. సత్సంగ్కు వెళ్తాను. చాలా ప్రశ్నలు వింటుంటాను. ఇప్పుడు నాకు ఎలాంటి ప్రశ్నలు లేవు, కేవలం ఉన్నది నా 3 పిల్లలు మాత్రమే. ఇప్పుడు నాకు వేరే వ్యాపకమేమీ లేదు. ఇంతకుముందుండేది బుక్స్ చదివేవాణ్ణి, అది మాత్రమే. చాలా సినిమాలు చూసేవాణ్ణి, కానీ ఇప్పుడు మాత్రం నా 3 పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. బొమ్మలతో ఆటాడుకుంటా అబ్రహాంతో కూర్చుంటాను. నేనెవరైనా అమ్మాయిల ప్రోగ్రాం చూడాలి అనుకుంటే, అది మేకప్ షో చూడాలనుకుంటే నా కూతురుతో కూర్చొని చూస్తాను. ఏదైనా నాటిగా చేయాలంటే నా పెద్దబ్బాయితో కూర్చుంటాను. సో నాకు వేరే వ్యాపకం లేదు, సినిమాలు చేయడం, కుటుంబంతో గడపడం. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చాలా మంది ఫ్యాన్స్ ని క్రియేట్ చేసినప్పుడు అప్పుడు మీకు ఇలా అనిపించిందా, మీ ఫ్యాన్స్ గర్ల్స్ అయి ఉంటే బాగుంటుందని? నౌ ఐ థింక్ మీ గ్రేటెస్ట్ ఫ్యాన్స్ వచ్చి అమ్మాయిలే. చెప్పాలి అంటే అవును, నిజమే. కానీ అందులో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మేము ఎలాంటి ఫిలిం తీయాలి అనుకుంటామో అందులో ఉండే ఫిలిం స్టార్స్ ముందుగా వాళ్ళకి వాళ్లే ఫ్యాన్ అయి ఉండాలి. సో నేను ప్రయత్నం చేసి చూశాను, అమ్మాయిల స్కర్ట్స్ వేసుకున్నాను. ఆ తర్వాత నేను విగ్గు పెట్టుకుని చూశాను, ఎంత చండాలంగా అసహ్యంగా ఉన్నానో. నేనొక మంత్రగత్తెలా ఉన్నాను. సో నేను అమ్మాయి వేషం వేశానంటే చాలా చండాలంగా ఉంటాను. సో దానివల్లే నాకు తర్వాత సినిమాకు ఛాన్స్ వచ్చింది. ఒకవేళ అది బాగా పోయిందంటే పార్ట్ 2లో నాకు తెలిసినంతవరకు 100%
అమ్మాయిలే ఫ్యాన్ అయి ఉండాలి, మిగతా వాళ్ళంతా ఆర్యన్ ఆర్యన్ అని తిరగాలి. సో తర్వాత వచ్చే సినిమాల్లో మిగతా సినిమాల్లో అమ్మాయిలే నాకు ఫ్యాన్స్ గా ఉంటారు. అందరూ అదే అంటున్నారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ ఇలా కూడా ఉన్నారు, రాత్రిపూట మీ ఇంట్లోకి వస్తున్నారు, అవునా? అలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. రజిత్ సార్, నిజం చెప్పాలంటే మీరు నమ్మరు కానీ నేనే షాక్ అయ్యాను. నా బర్త్డే అప్పుడు ఒక కాన్ఫరెన్స్ జరుగుతోంది. దానికి పెద్ద పెద్ద జర్నలిస్ట్ అలాగే స్టార్స్ కూడా వచ్చారు. వారితో పాటుగా ఒక ఫ్యాన్ కూడా లోపలికొచ్చేశాడు ఎవరికీ తెలియకుండా. ఆ తర్వాత తను బట్టలు విప్పేసి, అతనొక మగాడు, అలాగే బట్టలు విప్పేసి స్విమ్మింగ్ పూల్ లో దూకి అలాగే స్నానం చేశాడు. ఆ తర్వాత పైకొచ్చి ఆ టవల్ని తీసుకుని పిండి అలాగే రావడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ అతను పట్టుకొని ఏం చేస్తున్నావనగానే, ఏం చేయకండి, నేను ఫ్యాన్ని, షారుఖ్ ఖాన్ స్నానం చేశాడు, ఆ నీళ్లలో నేను స్నానం చేయాలన్నాడు. అవును, అదే మాట అన్నాడు. ఆ తర్వాత నేను స్నానం చేశాను, ఇక వెళ్ళిపోతాను. వినడానికి ఇది కామెడీగా ఉన్న సెక్యూరిటీ వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఇలాంటి వ్యక్తి లోపలికొచ్చాడని. సార్ అదేంటంటే అన్నారు. నేను కలవడానికి వస్తానని చెప్పాను. నేనతన్ని కలవాలనుకోలేదు. నేనేం పెద్ద ఫ్యాన్ కాదు, స్నానం చేయాలనుకున్నాను, చేశానని. అదేంటంటే షారుఖ్ ఖాన్ స్నానం చేసే నీళ్ళలో చేయాలనుకున్నాను, చేశానని తన పాటికి తాను అలా వెళ్ళిపోయాడు. ఓకే షారూక్, అభినందనలు. మీకు ఇలాంటి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. నా దగ్గర చాలా ఆరోపణలున్నాయి, అది కొనసాగుతూ ఉంటాయి. మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో షారూక్ ఖాన్ గారి మీద ఆరోపణలు, విచారణ కొనసాగుతుంది. షారూక్, 22 సంవత్సరాల క్రితం మీరు ఆప్కి అదాలత్కు వచ్చారు. ఆ టైంలో ఆడియన్స్ నుంచి ఒకరు చెప్పారు అమితాబ్ బచ్చన్ నంబర్ 1 అని. మీకు గుర్తుందా? అప్పుడు మీరు ఏమన్నారంటే, ఆయన గ్రేటెస్ట్ అయ్యుండొచ్చు, కానీ నేను గ్రేటెస్ట్ కన్నా బెటర్ అన్నారు. అది ఆ ఎపిసోడ్ మీ దగ్గర ఉందా? ఉంది. లేదంటే నేను దాచేవాడిని. ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకుంటున్నారా, షారూక్ ఖాన్ అందరికన్నా గొప్ప అని? ఇప్పుడు ఈ లోకమే ఒప్పుకుంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాల్టి మన అతిథి సూపర్ స్టార్ షారూక్ ఖాన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారూక్ ఖాన్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా అరగెంట్. ఇది ఇవాల్టి విషయం కాదు షారూక్. 22 సంవత్సరాల క్రితం మీరు ఆప్కి అదాలత్కి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఆడియన్స్లో ఒకరు అమితాబే నంబర్ 1 అని చెప్పారు. అప్పుడు మీరు ఏమన్నారంటే, ఆయన గ్రేటెస్ట్ అయ్యుండొచ్చు, కానీ నేను గ్రేటెస్ట్ కన్నా బెటర్ అన్నారు. అది ఆ ఎపిసోడ్ మీ దగ్గర ఉందా? ఉంది. లేదంటే నేను దాచేవాణ్ణి. అదేంటంటే చిన్నతనంలో పొరపాటుగా అలా మాట్లాడతాం కదా, అందుకే అలా భావించి నన్ను వదిలేయండి సార్. దానికోసం మాత్రమే కాదు, నేను ప్రతి ఒక్కరితో చెప్తుంటాను, అదేంటంటే మన మీద మనకు నమ్మకం ఎక్కువగా ఉండాలని. పైగా ఆ వయసులో మనకు అందరికంటే కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని. మానవుడిగా తప్పులు జరుగుతాయి, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇప్పుడు నాకు బాగా తెలుసు నేనంతా మంచి యాక్టర్ కాదని. అప్పుడు నాకు యాక్టింగ్ కొంచెమే తెలుసు. చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా మాట్లాడతాము. ఇప్పుడు 25 తర్వాత నాకు అర్థమైంది, నాకు పెద్దవాళ్ల గొప్పతనం గురించి తెలీదు, ఎందుకంటే నాకంత అవగాహన లేదు. ఒకవేళ నేనలా మాట్లాడుంటే అది నా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్లే అలా జరుగుంటుంది. మీరు ఇది కూడా చెప్పారు, మీరు డైరెక్టర్స్తో పనిచేసేటప్పుడు మీ కండిషన్స్ చెప్పిన తర్వాతే పనిచేస్తాను అని. ట్రీట్మెంట్ బాగుండాలని మీరు ముందే చెప్పిన తర్వాతే పనిచేస్తారట? అది కరెక్ట్గానే చెప్పారు. అదేంటంటే నా మాటలకు అర్థం ట్రీట్మెంట్ బాగుంటే చాలు, మిగతాదంతా అనవసరమని. లేదు, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను చాలా ప్రేమగా పనిచేస్తాను. ఇప్పటికీ నాకు కండిషన్స్ ఉన్నాయి. నేను ఏ డైరెక్టర్తో పనిచేసినా నాతో ప్రేమగా పని చేయించుకోండి అని, కోప్పడకండి, సమయానికి పిలవకండి అని, ఒక పిల్లాడిగా ట్రీట్ చేయండి అంటాను. అది వాళ్ళకు వెర్రితనంగా కనిపిస్తే నేనేం చేయలేను. 50 ఏళ్ల పైబడ్డాక నేను అలాగే ఉన్నాను, అదే పెంకితనంగా, నాకు నచ్చినట్టుగా. ఇప్పుడు కూడా మీరు అలాగే అనుకుంటున్నారా, అందరికన్నా షారూక్ ఖానే గొప్ప అని? ఈ లోకమే ఒప్పుకుంది. నేను అయితే మీరు ఇంకా మారలేదు. 22 సంవత్సరాల క్రితం నేను అరగంటగా ఉన్నాను, ఇవాళ అలాగే ఉంటాను, రేపు అలాగే ఉంటాను. అది అలాంటిదేం లేదు సార్. అది నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్. ఏదో తమాషాగన్నాను. కాకపోతే ఏది నిజమో అది మాత్రమే నిజం. 22 ఏళ్ల ముందు నేను చాలా అందంగా ఉన్నాను, చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నాను, పైగా ఇప్పటికీ అలాగే ఉన్నాను కదా. అది కాదు అంటే మీరు వాళ్ళు ఇది కూడా చెప్పకుంటే ఎలా చెప్పండి?
ఢిల్లీ వాళ్ళు ఏదైనా చెప్తారు, చెప్పగలరు. మీరిది హ్యూమరస్ గా ఏం చెప్పలేదు. మరి? నా దగ్గర మీ ఇంటర్వ్యూ ఉంది. ఇది జనవరి 2016లో వచ్చిన మ్యాగజైన్. ఇందులో మీరు ఏమన్నారంటే, పీపుల్ డోంట్ అండర్స్టాండ్, ప్రజలు అర్థం చేసుకోరు. నేను ఈ ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ యాక్టర్, ప్రపంచంలోనే. అవును, ఇది నేను చాలా బాధలో చెప్పాను. ఇది నేను కంప్లైంట్ గా చెప్పాను, షో అప్ చేయడం కోసం కాదు. నేను 2వ స్థానంలో ఉన్నాను, ఫస్ట్ లో కాదు. ఎందుకో ఫస్ట్ లో లేనని నాకు చాలా బాధగా అనిపించింది. అలాగే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా అబద్ధం. నేను మీకు చిన్న కథ చెప్తాను. ఈ న్యూస్ వచ్చినప్పుడు నా సినిమా హ్యాపీ న్యూ ఇయర్ తీస్తున్నాము. ఆ సినిమా కోసం క్లైమాక్స్ సెట్ వేశాము. ఆ తర్వాత ముంబైలో మా ఆఫీస్ దగ్గర ఒక రోడ్డు ఉండేది. మేమక్కడికి వెళ్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ కరీం దగ్గర నుంచి కాల్ వచ్చింది. షారుఖ్ సెట్ వేయడానికి మన దగ్గర డబ్బులేవన్నారు. నేను వెంటనే ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందేమో చెప్పండి, నేను అక్కడికి వెళ్లి ఆడతానన్నాను. సెట్ వేయడానికి డబ్బులు లేవు, కానీ ఆ సెట్ చాలా పెద్దది. పైగా క్లైమాక్స్ ఆ సెట్ చాలా ఇంపార్టెంట్. ఆయన నాతో ఏమన్నారంటే, నా దగ్గర డబ్బు లేవు, 12 రోజుల్లోపు డబ్బు కట్టాలన్నారు. వెంటనే నేనేమన్నానంటే, ఏదైనా ప్రోగ్రాం జరుగుతుందేమో చూడండి, నేను డాన్స్ వేసి డబ్బు సంపాదిస్తానన్నాను. ఇప్పుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాము. ఆ సమయంలో ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను. నా దగ్గర డబ్బు లేనప్పుడు షారుఖ్ ఖాన్ ఇస్ ద సెకండ్ రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ అని రాసుంది. ఇదంతా చెడ్డమయ్యా. సెట్ వేయడానికి డబ్బు లేవు, కానీ ఇలా రాశారని ఇది నాకు చాలా విచిత్రంగా వింతగా అనిపించింది. అది కాదు, మీరు ఇది కూడా చెప్పారు. వాళ్ళందరూ ఇది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నేను వరల్డ్లోనే 2వ వ్యక్తిని, యాక్టింగ్ వల్ల డబ్బులు సంపాదించట్లేదు. నేను యాక్చువల్గా సంపాదించలేదు. యాక్చువల్గా నేను సినిమాలకు డబ్బు తీసుకోను. యాక్చువల్గా ఇప్పుడు నా యాక్టింగ్ చూసి ఎవరూ నాకు డబ్బులు ఇవ్వడం లేదు కదా. పైగా నేను చేసేది యాక్టింగా. జెన్యూన్ గా నేను డబ్బులు తీసుకోను. నేను ఎండోర్స్మెంట్స్ కు తీసుకుంటాను, నా షోస్ కు తీసుకుంటాను. నేను చాలా కష్టపడి పనిచేస్తాను. నా ప్రొడ్యూసర్స్ కి ఎప్పుడు నేను చెప్తాను, డబ్బుని సినిమాలో పెట్టండి, అప్పుడే అది బాగొస్తుందంటారు. అది నిజము. నాతో పనిచేసిన ఏ ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ ఈ ప్రోగ్రామ్ కు వచ్చినట్టయితే వాళ్ళంటారు, షారుఖ్ ఖాన్ డబ్బులు తీసుకోరు, డబ్బులంతా సినిమాలో పెట్టమని. ఒకవేళ సంపాదిస్తే ఇవ్వమంటారు. ఇది నేను నిజంగా చెప్తున్నాను. నేను గడిచిన 15-20 ఏళ్లలో ఎవరి దగ్గర నేను సినిమాకింత డబ్బు కావాలని ఎవరిని అడగలేదు. కానీ మిగతా పనులు ఎంతగా చేస్తానంటే, నేను అందులోనే సంపాదిస్తాను, అందులోనే తింటాను. నేను అబద్ధం చెప్పడం లేదు, నిజం. నేను మంచి ఫిల్మ్స్ చేశాను, అలాగే చెడ్డ ఫిల్మ్స్ కూడా చేశాను. నాకు తెలిసినంత వరకు సినిమా తీయడం అంటే ఒక పూజలా భావిస్తుంటాను. అది నాకు దైవం. నేను బిజినెస్ లాగా సినిమాల్లో ఎప్పుడూ ప్రవర్తించలేదు సార్. మిగతా విషయాలన్నీ నేను బిజినెస్ లాగే చేస్తాను, కానీ సినిమాలో పనిచేయడానికి మాత్రం నేను జెన్యూన్ గా డబ్బులు తీసుకోను. కానీ పబ్లిక్ ఇలాగే అనుకుంటున్నారు. అవును, షారుఖ్ ఏం చేసినా డబ్బు కోసమే చేస్తారు. ఈ విషయంలో మీరు ఏ ప్రొడ్యూసర్ని అడిగినా సరే, నేను డబ్బు కోసం పనిచేశానంటే నేను దేనికైనా సిద్ధమే. నన్ను ఉరిశిక్ష కూడా వేయొచ్చు. మీరు ఎవరినైనా అడగచ్చు, డైరెక్టర్స్ గానీ ప్రొడ్యూసర్స్ గానీ. నేను డబ్బులు అడగలేదు. మీరు డబ్బుని సినిమాలో పెట్టండి, అలాగే జెన్యూన్ గా నేను ఏమంటానంటే, దిస్ ఈస్ ద మై గ్రేటెస్ట్ థింగ్ ఐ కెన్ డూ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. సో నా లైఫ్లో ఎప్పుడూ నేను ఆ విధంగా ప్రవర్తించలేదు. కానీ నేనేం విన్నానంటే, కొంతమంది ఇంట్రెస్ట్ కొద్ది చేస్తారు, డబ్బు కోసం చేస్తారు, నేను మనసు పెట్టి నా చేస్తారు. మనస్సు, ధనము, డబ్బు. సినిమాలో ఇది నా పాట. तन मन धन सब है तेरा, ఇది నేను ఏ అమ్మాయి కోసం పాడలేదు, సినిమా కోసం పాడుతున్నాను. बिन तेरे क्या है मेरा, सचमुच ఇదంతా रात నిజం. दिन నేను तेरे రాత్రి పగలు गुन ఇదే చేస్తూ गाता ఉంటాను. रहूं. సినిమాల కోసమే చేస్తాను. నేను మనసుతోటి, డబ్బుతోటి, కర్మతోటి. ఒకవేళ ఇలాగే చేస్తుంటే ఒకరోజు నేను ఫకీర్ అవుతాను. నిజం చెప్తున్నాను, నేనెప్పటికీ సినిమాలు తీస్తూనే ఉంటాను. అలాగే నా జీవితంలో గొప్ప లక్ష్యం ఏమిటంటే, నేను సినిమాలు తీస్తూనే ఉంటాను. చాలా మంది వాటిని చూసి ఆనందించాలి. ఇది కేవలం సంపాదన కోసం కాదు, ఖచ్చితంగా ఇలాంటి సినిమా నేను తీస్తాను. ఈ విషయంలో నేను గొప్ప నేషనలిస్ట్ ని. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు దేశం గర్వించేలా ఒక గొప్ప సినిమా తీస్తాను, తప్పకుండా. ఇదే మై డ్రీమ్. సరే, అయితే మీరు సినిమాలో డబ్బులు సంపాదించట్లేదంటే ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ఆడుతాను, పాడతాను. నేను పెద్ద పెద్ద షోస్లో పాడతాను, అలాగే ప్రైవేట్ పార్టీస్లో కూడా పాడతాను. మాషాల్లా, నాకు మంచి మార్కెట్ ఉంది. అది బాగానే జరుగుతా ఉంది. ఈ కాలంలో చాలా బాగా జరుగుతోంది. నేను ఎండోర్స్మెంట్స్ చేస్తున్నాను. సంవత్సరంలో దాదాపు 20 వరకు చేస్తున్నాను. అలాగే ముఖ్యమైన విషయం చెప్తాను, ప్రేక్షకులకు నేను ధైర్యంగా చెప్పగలను. బాగా డబ్బు సంపాదించడం, భార్య పిల్లల్ని బాగా చూసుకోవడం, మంచి ఇల్లు కొనుక్కోవడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం ఇదేమీ తప్పు కాదు. అందరూ అంటుంటారు మెటీరియల్ గా చూడొద్దు అని. మీరు అదేంటంటే హిమాలయాలకు వెళ్ళిపోండని. డబ్బులు ఏది లేదంటారు, కానీ అందులోనే ఉంది. ముందు వాళ్ళకు మంచి చదివివ్వండి, మంచి ఇల్లు ఇవ్వండి, ఆ తర్వాత మీకు నచ్చినట్టు చేయండి. నేనేం చెప్తానంటే, సినిమాలు తీయాలనుకుంటే తీస్తాను. జెన్యూన్లీ భగవంతుడు నాకు మంచి సంపాదనించాడు, దాన్ని నేను అలాగే కాపాడుతున్నాను. అది కూడా చాలా సంతోషంగా సంపాదిస్తున్నాను. 22 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడ చెప్పింది నాకు బాగా గుర్తుంది. మీరు
కంప్లీట్ గా రెడీ అయి జేబులో డబ్బులు పెట్టుకుని అవార్డు కొనడానికి వెళ్లారట. అవును, ప్రజలు నాతో అలాగే చెప్పారు. ఇతను డబ్బులు తీసుకుని అలా చేస్తాడు, ఇతను చాలా పెద్ద జర్నలిస్ట్ అన్నారు. సరిగా 6-7 నెలల్లో నేను చాలా వెర్రితనంగా ప్రవర్తించాను. నేను వెళ్ళి నాకు అవార్డు కావాలన్నాను. ఐ థింక్ అది బాజీగర్ అనుకుంటాను. నేను చాలా బాగా యాక్టింగ్ చేశాను, ఓడిపై గెలిచబడే బాజీగర్ అంటారు. సో నేను చాలా విరివాళ్ళ వెళ్ళి అక్కడ మాట్లాడాను. మీరు డబ్బు తీసుకుని అవార్డు ఇస్తారని విన్నానే, నా దగ్గర 250-300 ఉన్నాయి, ఇప్పటికి తీసుకోండి, మిగతాది ఇన్స్టాల్మెంట్ లో ఇస్తానని చెప్పాను. నాకు బాగా గుర్తుంది, ఆయన సిగ్గుపడ్డారు. చాలా మంచి మనిషి. షారుఖ్ అలా ఏం ఉండదు, దట్స్ నాట్ ట్రూ అని చెప్పారు. నేను పబ్లిక్ లో అలాగే స్టేజ్ మీదకి వెళ్లి అదే అడిగాను. ఆ తర్వాత నేను వారితోటి సార్ తప్పైంది, నన్ను క్షమించండి అన్నాను. అక్కడ అలా జరగలేదు, ఎందుకంటే నాకు దొరికింది కాబట్టి డబ్బులు తీసుకునేది వచ్చింది అని అనుకోకూడదు కదా. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, మీ గెలుపు వెనకతల మీ అమ్మగారే ఉన్నారని మీరు చెప్పారు కదా. ఇంకా మీరు ఏమన్నారంటే, మీ అమ్మగారు సాక్షాత్ ఆ భగవంతుడు చెవి పట్టుకుని తిప్పి మిమ్మల్ని సక్సెస్ చేయమని చెప్పారని. రాబోయే 25 సంవత్సరాలకి మీరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని, ఈ వరల్డ్ లోనే మీరే ఫస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని. సెకండ్ సార్, నా వరకైతే మీరే సార్ ఫస్ట్ పెద్ద ఆర్టిస్ట్. ఫస్ట్ గా ఉంటాను. సార్, ఇప్పుడు కూడా మీరు సినిమాలు చేసేటప్పుడు ఇలా ఏమైనా అనిపిస్తుందా మీకు, చాలా సాధించేశాను నేను అని? అలాంటిది ఏదైనా? అబ్జల్యూట్లీ. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడి దయతో ఇలా ఎప్పుడూ జరగకూడదనుకుంటాను. మనము ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళకూడదనుకుంటాను. కానీ ఏం చేద్దాం, లైఫ్లో ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది అందరికీ జరుగుతుంది, నాకు చిన్న వయసులోనే జరిగింది. సో నాకిది నమ్మకం. నా తల్లిదండ్రులు నన్ను చిన్న వయసులోనే వదిలి వెళ్ళుండకూడదని. వాళ్లకు వెళ్లే సమయం వచ్చింది. వాళ్ళు ఇంకెక్కడైనా నా కోసం వాళ్ళు మంచి పని చేయడానికి దేవుడి దగ్గర ఉన్నారేమో అనుకుంటున్నాను. వాళ్ళు దేవుడితోటి మా పిల్లోడికి ఏం కాకూడదని కోరుకుంటారు. నేనిది నమ్ముతున్నాను. నేను ఇప్పటికూడా వారంలో 1-2 నా పిల్లలతోటి ఇంటి మేడపైకి వెళ్లి నుంచుంటాను. అక్కడ 2 నక్షత్రాలుంటాయి. అది మా అమ్మా నాన్నని నాకు నమ్మకం. నేను వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తాను, థ్యాంక్యూ చెప్తాను. ఆ తర్వాత నా పిల్లలతో చెప్తాను, ఆ కనిపించే వాళ్లే మీ తాత నానమ్మలని. వాళ్ళకి హాయ్ చెప్పమంటాను. ఇదంతా పిచ్చితనంగా అనిపించొచ్చు, అయినా సరే ప్రే చేసొస్తారు. ఇప్పటికూడా నేను నా సినిమాలు ఎవరు చూసినా వాళ్ళు సంతోషపడాలనే కోరుకుంటాను. నేను నిజంగా నాకు ఏదైతే దొరికిందో దానికి నేను అర్హుడని నాకు అనిపించట్లేదు. ఆ అర్హత సంపాదించుకోవడం కోసం నేను ఎంతగానో కష్టపడుతూనే ఉంటాను. ఏదో ఒకరోజు నాకిలా అనిపించాలి. మీరు నా మీద చూపించిన ప్రేమ నాకు సొంతమనుకుంటాను. మిమ్మల్ని అలాగే అభిమానిస్తాను. షారుఖ్, మిమ్మల్ని అభినందిస్తున్నాం. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూ ఉండాలి, మీకు ధైర్యాన్ని ఇవ్వాలి. మనం ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కే అదాలత్లో ఆరోపణలు విచారణ కొనసాగుతుంది. నేను తలపట్టు కూర్చుంటాను. నా పరిస్థితి ఎలాంటిదో మీరే చూడండి. అందమైన అమ్మాయిలతో నేను రోజంతా గడుపుతాను. వాళ్ళని కిస్ చేస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను. అందుకోసం రోజంతా డబ్బులు కూడా తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కే అదాలత్లో ఇవాల్టి మన అతిథి షారుఖ్ ఖాన్. మనం ప్రశ్నలు ఇప్పుడు ఆయన్నే అడుగుతున్నాం. ఆప్కే అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి మీద తర్వాత ఆరోపణ ఇదే. ఈయన చాలా అబ్నార్మల్. చూడండి, ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఆర్టిస్ట్ వచ్చినా వాళ్ళు వాళ్ళ కెరీర్ ని ఒక లవ్ స్టోరీతోనే మొదలు పెడతారు. మీరు మీ కెరీర్ ని ఫస్ట్ సినిమాతో మొదలు పెట్టారు కదా, అందులో హీరోయిన్ ని పైనుంచి తోసేస్తారు. అది నేను అలా చేయాలనుకోలేదు. నిజంగానే అలా చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే నన్ను ఏ అమ్మాయినా ఇష్టకపోతే, ఒక విషయం ఊరికే చెప్తున్నాను, నేను అమ్మాయిల్ని గౌరవిస్తాను, చాలా ఇష్టపడతాను. నేను నిజంగా కిందకి తొయ్యను, కింద పడిపోయే వాళ్ళని పట్టుకొని ఇంటికి తీసుకొస్తాను. బట్ నాకు ఇంతకుముందే చెప్పాను కదా సార్, నాకు ఏ రోల్స్ అయితే దొరికాయో అవి మిగతా హీరోస్ అంతా రిజెక్ట్ చేసినవి. పెద్ద పెద్ద యాక్టర్స్ అంతా అలా చేయాలని కోరుకోలేదు. అలాగే నేను డర్ చేసేటప్పుడు ఆ సినిమాని ఎవరు చేయకూడదనుకున్నారు. నేను మీకు ముందే చెప్పాను కదా, నన్ను చూసి 2-3 ఏమన్నారంటే, నేనేమనుకున్నానంటే హీరో లైన్ వెళుతుందో లేదో కానీ ఇది చేసి నా కెరీర్ బాగు చేసుకుందామనుకున్నాను. నేను థియేటర్ ఆర్టిస్ట్ కావడం వల్ల అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను స్టేజ్ నుంచి రావడం వల్ల నేను ముంబైకి చెందిన వాణ్ణి కాదు. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా కొత్త వాణ్ణి. ఇందులో 2 విషయాలున్నాయి. సో అందులో ఒకటి, హీరో అంటే నాకేంటో తెలియదు. ఒక లాంజ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక హీరోయిన్ తోటి ఒక పాట, ఆట, అలాగే ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకు అమ్మా నాన్న లేరు కదా, ఎవరూ నాకు ఈ విషయం చెప్పలేదు. నాకు ఈ వేషం నచ్చింది. పైగా నేను స్టేజ్ ఆర్టిస్ట్ కావడం వల్ల ఈ రోజు చెయ్యాలనిపించింది. ఆ తర్వాత నాతో అన్నారు, సినిమా చూసొచ్చాక అందరూ నాతో ఏమన్నారంటే, నువ్వు చాలా తప్పు చేసావు, నీ కెరీర్ అయిపోయింది అన్నారు. ఈ సినిమా బాగా ఆడదు,
బట్ ఐ థింక్ ప్రజలకు ఒక మంచి కథ మంచి రోలే నచ్చుతుందని నిరూపణయింది. బట్ ఆ సమయంలో నాకు మంచి టైం నడుస్తోంది, లక్ నన్ను వెతుకుంటూ వచ్చింది. తర్వాత 90 కిడ్స్ రావడం జరిగింది. తర్వాత క్యారెక్టర్ ఓకే, హీరో కూడా ఓకే అన్నారు. సో యాక్చువల్లీ కాలేజ్లో హీరోయిన్ ని ఇబ్బంది పెట్టడం అలాంటి సీన్లన్నీ, ఇక్కడ కూర్చో ఇలా కూర్చో అని తన్ని ఇబ్బంది పెట్టడం అలాంటివి. అమ్మాయి ధనవంతరాలు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా. ఆ తర్వాత వాళ్ళు వెళ్లి కొండపై నుంచి దూకాలని ట్రై చేస్తారు. అమ్మ నాన్న వద్దని ఏడుస్తారు. నేను కాస్త లక్కీ కాబట్టి జనరేషన్ లక్కీనా మారుతుంది. అబ్నార్మలా? అబ్నార్మలే. నేను నార్మల్ కాదు, కానీ అబ్నార్మల్ అని మీకు అనిపిస్తోందా? ఈ కిరణ్, అది ఇంకా ప్రజలకి గుర్తుంది. ఎప్పుడు మీ గురించి మాట్లాడినా ఇదే చెప్తూ ఉంటారు. అలాగే నాకు విషయం అనిపిస్తోంది, నా గొంతు ఇమిటేట్ చేసేంతగా ఉండదు. అలాగే నేను ఒక షోకు వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా నా వాయిస్ ని ఇమిటేట్ చేస్తూ ఉన్నారు క క క క అని. నేనలా చేయలేదు. ఏమయ్యా, అసలు నా వాయిస్ ఇలా ఉండదు. ఉండండి, నేను చేసి చూపిస్తాను. టైం ఇవ్వండి. నేను ఆడియన్స్ తప్పకుండా మిమ్మల్ని చేస్తాను. చేసి చూపించమంటున్నారు. అరే ఉండండి, మీరు ఇప్పుడే చేస్తాను. తప్పకుండా. అది నేను ఎలా చేస్తా అంటే ఐ లవ్ యూ కిరణ్. ఇంకా అన్నట్టు నా వాయిస్ ని ఎవరైతే మిమిక్రీ చేస్తారో వాళ్ళందరూ ఎందుకనో కీ అంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేను ఏ సినిమాలోనూ అలా యాక్టింగ్ చేయలేదు. ఎవరైనా ఇలా చేస్తే నాకు కోపం వస్తుంది. ఆ తర్వాత నేను ఏ సినిమాలోనూ ఈ విధంగా చేయలేదు. అలా యాక్టింగ్ చేయడం నాకు బాగా వస్తుంది. కానీ షారుఖ్ ఖాన్ షో ఏదైనా స్టేజ్ మీద జరిగితే ప్రజలందరూ ఇదే చెప్తూ ఉంటారు. అవును, ప్రతి చోట అలాగే కాపీ చేస్తారు. అలాగే నేను ఓకే అలా అయింది, జెంటిల్మెన్ కాబట్టి నేను కూడా క్లాప్స్ కొట్టాలనుకుంటాను. కానీ మనసులో అనుకుంటాను, ఈ రెండు చేతుల మధ్యలో తన మొహం ఉండాలని, ఇలా కొట్టడం కోసం. అరే నేను ఎప్పుడలా యాక్ట్ చేశాను? అది సరే. కానీ నా చిన్న కొడుకున్నాడు కూడా, తను కూడా ఇలాగ యాక్టింగ్ చేసి నన్ను విసిగిస్తాడు. ఇంటికి రాగానే నన్ను చూసి हाय पापा आई लव यू నేను నిజంగా అడుగుతున్నాను, ఎప్పుడు అలా యాక్ట్ చేశాను? మీరే చెప్పండి. ప్రేమ 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 అంటూ మీ చేయి జాపి మీరు 25 ఏళ్లుగా రొమాంటిక్ హీరోగానే ఉండిపోయారు. అందరూ చేతులు చాపి కౌగిలి చూపిస్తారు, నాలా ఎవరు చేయరు. పైగా నేనెప్పుడూ రొమాంటిక్ హీరో కావాలనుకోలేదు. అసలు నాకు అది ఇష్టమే లేదు. పైగా అమ్మాయిలు చూస్తే నేను సిగ్గుపడతాను. ఆ అమ్మాయి అనింది మీ డింపుల్ చాలా బాగున్నాయని, అప్పుడే నేను సిగ్గుపడ్డాను. నేను చాలా సిగ్గుపడతాను. పైగా నాకు లైఫ్లో ఎప్పుడు ఇలా అనిపించలేదు. నేను ఒక అమ్మాయి కళ్ళు చూసి ఇలా చెప్తానని. నిజంగా నువ్వు దూరం వెళ్లే కొద్దీ నా మనసు నిన్ను తిరిగి చూస్తుందని, ఇంకా రా, నా దగ్గరికి రా, దగ్గరికి రా ఇలా అని. అది నేనేంటంటే నేను నిజం చెప్తున్నాను, నేను ఏ హీరోయిన్తో కలిసి పనిచేసినా వాళ్ల ఒడిలో తలపెట్టుకునే సిగ్గుపడతాను. అది కూడా డైలాగ్ చెప్పాక. కావాలంటే అడిగి చూడండి. మాధురితో కలిసి నటించినప్పుడు ఇంకా దగ్గరికి అయిపోగానే సిగ్గుపడతాను. సారీ, నేను అలాంటి వాణ్ణి కాదు. నాకు రొమాన్స్ అంటే ఇష్టం లేదని చెప్తాను. యాష్ గారు నన్ను ఫోర్స్ చేసి అలా చేయించారు. యాష్ చోప్రా గారి చివరి సినిమా అది. అందులో మీరు కిస్ చేసింది రొమాన్స్ కాదంటారా? ఫోర్స్ చేయించారు. ప్రజలు నన్ను చాలా ఫోర్స్ చేయించారు. ఫోర్స్ చేసే నన్ను కిస్ చేయించారు. అమ్మాయిలు కూడా అలాగే గట్టిగా పట్టుకో అంటారు, కానీ నేను మాత్రం వద్దు అని అంటాను. నేను నా తలని ఇలా పట్టుకుంటాను, నా తలరాత ఎలా అయిపోయిందో అని. అందమైన అమ్మాయిలతో నేను రోజంతా గడుపుతాను. వాళ్ళని కిస్ చేస్తాను, వాళ్ళని ప్రేమిస్తాను. అందుకోసం రోజంతా డబ్బులు కూడా తీసుకుంటాను. ఇదంతా ఏంట్రా ఇది? అసలు ఇదొక జీవితమేనట. మీరు కూడా ఆలోచించండి, ఓసారి మీకు ఇలా జరిగితే ఎలా ఉంటుంది? ఆడియన్స్ లో ఒకరు అడగాలనుకుంటున్నారు. సార్, ఐమ్ ప్రియా. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఆల్సో ఫైన్. మనిద్దరం ఫైన్. ఓకే సార్, మీ డైహార్డ్ ఫ్యాన్ ని. ఐఎమ్ ఫ్రమ్ లండన్. ఎక్స్పెషల్లీ మీట్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా. సో కెన్ ఐ కమ్ హగ్ యు? ఇక్కడైతే బాగోదు. అయిపోయాక బయట. ఓకే, థ్యాంక్ ఓకేనా? యూ. సార్, మీ కాలేజీ టైంలో మీ క్రష్ ఎవరు సార్? అంటే గర్ల్స్? నేను చెప్పినట్టు నేను నిజం చెప్తున్నాను, అబద్ధం కాదు. ఓకే. సెగ్రిగేటెడ్ స్కూల్లో చదివాను, అందరూ బాయ్సే ఉన్నారు. అది బాయ్స్ స్కూల్ అయినా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని కాదు. నేను స్పోర్ట్స్ ఆడతాను, ప్లేస్మెంట్ యాక్చువల్లీ చేస్తాను. ఒక బాయ్ కి ఫస్ట్ లో క్రష్ ఏర్పడుతుంది, తర్వాత ఫీలింగ్స్ వస్తాయి. మీ ఫస్ట్ క్రష్ ఎవరు? ఆ అమ్మాయి నాకు ఎవరు? మొదటి ఆఖరి గౌరీనే. అప్పుడు తనకు 16 ఏళ్లుంటాయి. ఓకే. నేను తన్ని ఒక పార్టీలో మీట్ ఓకే. అయ్యాను. తనే నా లైఫ్ లో మొదటి అమ్మాయి. తనొక్కటే 3 నిమిషాల కంటే ఎక్కువగా నాతో మాట్లాడింది. సో ఈ విషయంలో నేను చాలా అడ్మైర్ అయ్యాను.
అదేంటంటే పంజాబీలో అంటుంటారు ए हु कुड़ी लेनी है తీసుకెళ్తే ఈ అమ్మాయిని తీసుకెళ్లాలని. 22 సంవత్సరాల క్రితం మీరు ఆప్కి అదాలత్ సెట్కి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను. 5 నిమిషాలకు ఒకసారి మీ వైఫ్ గౌరికి మీరు ఫోన్ చేస్తూ ఉంటారు. అవును. ఇప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారా? ఇప్పుడు నేను తనకు ఫోన్ చేయను, తనే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీకు కూడా వస్తాయని అనుకుంటాను. అందరి పరిస్థితి అదే కదా. సో అది ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు చెప్తారు మీరు చాలా ఎత్తుకి ఎదిగారని చెప్పి. అందుకని మీకోసం నేను ఒక కవిత తీసుకొచ్చాను. చెప్పండి. मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, मुझे ऊंचाइयों पर देखकर हैरान हैं बहुत लोग, लेकिन किसी ने मेरे पैरों के छाले नहीं देखे. అద్భుతం. మీ పేరు? సార్ నా పేరు యాజర్. యాసిర్. యాసిర్, మీరు మంచి కవిత అవును చెప్పారు. సార్. మా డిజైనర్ కోపడతారు ఎందుకంటే తన షూట్ చాలా టైట్ గా ఉంది. చాలా మంచి కవిత. యాసిర్, నైస్ టు మీట్ యూ. సార్ ఇంకొక ప్రశ్న మిగిలిపోయింది సార్. సార్ మీరు ఇంతవరకు యాక్ట్ చేస్తున్న సినిమాల్లోనే మీ ఫేవరెట్ సినిమా ఏదో మీరు నా చెప్పగలరా సార్? తర్వాత వచ్చే సినిమా ఎప్పుడు వచ్చే సినిమాని? ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ప్రశ్నలు ఆరోపణలు కొనసాగుతాయి. ఐఎమ్ ద మోస్ట్ ప్రౌడ్ ఇండియన్ ఇన్ ద వరల్డ్. ఈ దేశం నాకంటే ఎవరికి అంత ఎక్కువగా ఇచ్చుండదు. అందుకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఫ్యామిలీ ఇందువల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పిల్లలు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవ్వాల్టి మన అతిథి సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. ఆప్కి అదాలత్లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ ఇదే. ఈయన చాలా కాంట్రవర్షియల్. షారుఖ్ 19 ఫిబ్రవరి 2007లో మీరు ఏమన్నారంటే, ఈ దేశం మనకి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ ఇవ్వలేదు, ఈ దేశంలో హిందూ మెజారిటీగా ఉన్నారు అని. దానికి అర్థం ఏంటంటే ఈ దేశంలో మనం అమేజింగ్లీ సెక్యులర్. ఆ తర్వాత 2 నవంబర్ 2015లో మీరు మన దేశంలో ఇంటాలరెన్స్ ఉందని చెప్పారు. ఇంటాలరెన్స్ మన వీపు మీదుంది, సెక్యులరిజం ప్రమాదంలో ఉంది అన్నారు. నేను ఎప్పుడు అలా చెప్పలేదు. వాళ్ళు నాతో ఏం అడిగారంటే, మీరు యంగ్ పీపుల్కు ఏదైనా అడ్వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా అని. అప్పుడు నేను వాళ్ళతో ఏమన్నానంటే, అది చదువు, అలాగే చిన్న చిన్న విషయాలు ఏవైతే మన దేశానికి ఇబ్బంది కలిగిస్తాయో అవి చేయొద్దండని. జాతి, మతం ఇలాంటివన్నీ చేయొద్దని, లేదంటే క్యాస్ట్, కలర్, సెక్స్, గ్రీడ్ ఇలాంటివన్నీ వద్దంటాను. ఇకపోతే ఇంటాలరెన్స్ వీటి వల్ల ఎక్కువ అవుతుందంటాను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. వీటి వల్ల చాలా ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే మన దేశం ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందింది. ఇదే నేను యంగ్స్టర్స్ కిచ్చే అడ్వైస్. ఎటువైపుకు తిరిగి ఈ విధంగా జరుగుతోంది. ఐ థింక్ ట్విట్టర్లో జరుగుతోంది. నేను అడిగాను ఇదంతా ఎలా జరుగుతోందని. ఎందుకంటే నా మనసులో ఉంది 2007లో జరిగినట్టుగా మన దేశం విషయానికొస్తే చాలా అందమైన దేశము. మనందరం ఒకరితో ఒకరు కలిసిమెలిసి చాలా ప్రేమగా ఉంటాము. ఈ దేశంలో హానెస్టీ, సెక్యులరిజం, ప్రేమ ఎంతగా ఉంది అంటే, అలాగే అప్పుడప్పుడు సమస్యలు కూడా వస్తుంటాయి. వీటన్నిటిని మనము అనుసరించి వెళ్ళాలి. 2007 నుంచి ఏది మారలేదంటున్నారు. నేనేమంటానంటే, మా ఫాదర్ యంగెస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పొచ్చు. ఈ దేశం కోసం మా నాన్నగారు మాత్రమే కాదు, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది పోరాడారు. వాళ్ళు ప్రాణాల్ని కూడా అర్పించారు. సో ఈ దేశం నాకు ఫేవర్ గా లేదని ఎలా చెప్పగలను? నేనే కాదు, ఎవరైనా చెప్పలేరు. నాలాంటి వాడికి ఈ దేశంలో అన్నీ లభించాయి. సో కంప్లైంట్ చేసే వాళ్లలో నేను ఆఖర్లో ఉంటాను. చాలా మంది కంప్లైంట్ చేశారు. మీ ఈ అనౌన్స్మెంట్ బయటికి వచ్చిన తర్వాత షారుఖ్ ఖాన్ ఈ దేశంలో ఇంటాలరెన్స్ ఉందని ఎలా చెప్పగలరు? మేము ఎంత ప్రేమించాం. ఇంటర్వ్యూలో చూపించారో లేదో కానీ నా ఇల్లు ఇండియా అన్నాను. నా భార్య ఏమో హిందూ, నేను బై బర్త్ ముస్లిం. నా పిల్లలు 3 రిలీజన్ కిందికే వస్తారు. ఎందుకంటే స్కూల్కు వెళ్ళినప్పుడు అన్నీ నేర్పించి పంపుతారు. మేము పూజలు చేస్తాం, అలాగే నమాజ్ కూడా చేస్తాం. ఇదంతా మేము కలిసే జరుపుకుంటాం. సో నా ఇల్లు ఒక మినీ కంట్రీ అని చెప్పొచ్చు. కాబట్టి దేశం గురించి ఎలా తప్పుగా మాట్లాడతాను? అండ్ ఒక యాక్టర్గా నా దేశానికి నేను ఏమేం చేయగలనో దాని గురించి గొప్పగా ఆలోచిస్తాను. ఈ విషయం స్ప్రెడ్ అవ్వగానే దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి నేను మొదలుపెట్టాను. చీటికి మాటికి దీని గురించి చెప్పడం నాకు చాలా విసుగ్గా ఉంది, అలాగే సిగ్గుగా ఉంది. కొన్ని విషయాలు చెప్పాలంటే డెఫినెట్ గా క్లారిఫై చేయాలని అంటున్నాను. మీ స్టేట్మెంట్ ని చదువుతాను. చెప్పండి. షారుఖ్ ఖాన్ గారు ఏమన్నారంటే, ఈ దేశంలో ఇంటాలరెన్స్ ఎక్కువగా ఉంది, సమాజంలో ప్రజలందరూ చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు. ఎన్ని మీడియాలైతే ఉన్నాయో అన్ని మీడియాల శబ్దం వినిపిస్తోంది. నెగటివ్ మాటలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనం ఇది మనసులో పెట్టుకోవాలి. మతాలన్నీ సరిసమానంగా ఉంటాయి. ఒకవేళ మీరు సెక్యులర్గా ఉండకపోతే అది మీ పెద్ద తప్పు. అబ్సల్యూట్లీ.
అదేంటంటే ఈ మీడియా ఎంతగా అభివృద్ధి చెందిందంటే ఐ థింక్ ప్రజలు అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. మై లాజిక్ ఈజ్, నేను ఒక మీడియంలో ఒకరి మాటలు విన్నాను కానీ వెంటనే రియాక్ట్ అయ్యుండకూడదు, కానీ నేను వెంటనే రియాక్ట్ అయ్యాను. ఎవరైనా దేని గురించి అయినా మాట్లాడగానే వెంటనే మనం కూడా మాట్లాడేస్తాం. మై లాజిక్ వాజ్ దట్ వీ హ్యావ్ టు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్లీ రిలీజియం, రీజన్, అదేవిధంగా మన సమాజం ఉంది కదా, ఇదంతా కూడా టాలరేట్ చేస్తారు. దీని అర్థం ఏమిటంటే జస్ట్ అబౌట్ బ్యాడ్ చేయడం గురించే. యాక్చువల్లీ దీన్ని మనం ఒప్పుకోవాలి. మనకు సంబంధించిన ప్రతి జాతిని, ప్రతి పేరుని, ప్రతి మతాన్ని అన్నిటిని అంగీకరించాలి. నాకు తెలిసి ఆ వర్డ్ తప్పని అంటాను. తప్పుగా యూజ్ చేశారు. ఎందుకంటే మీడియం ఎంతగా పెరిగిందంటే ఎవరైనా ఏదైనా అన్నారంటే మనం దాన్ని టాలరేట్ చేసి తీరాలి. మనం దానికి ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదు. చాలా మంది చూశారంటే ఇన్సైట్ కోసం ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, ట్విట్టర్ ఉంది, యూట్యూబ్ ఉంది, టెలివిజన్ ఉంది. అందరూ ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. ప్రతి కానీ ఒక్కరు దీని కూడా అర్థం చూసారంటే షారుఖ్ ఖాన్ కి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో షారుఖ్ ఖాన్ నరేంద్ర మోడీ గారిని అఫెండ్ చేయడానికి ఇలా కామెంట్ చేస్తున్నారు అని. నాకు అంతగా అధికారం ఉందా ఒకరిని ఫిక్స్ చేసేంతగా? నేను అలా ఎప్పటికీ మాట్లాడను. మీరు నన్ను చాలా ఏళ్ళుగా చూస్తున్నారు. పాలిటిక్స్ లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళని మీట్ అవుతూనే ఉంటాను. ఒకసారి నా ఫ్రెండ్ అన్నారు, నువ్వు ఇలాంటి ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు అని. అరే, పుట్టినరోజు నేనెందుకు అలా మాట్లాడతాను, ఎలా చేస్తానన్నాను. నేను 16 గంటలు పని మాత్రమే చేస్తున్నాను, సినిమాలు చేస్తున్నాను. వేరే విషయాలు నా మనసులో అస్సలు రానే రావు. అలాగే ఒక విషయం ఈరోజు క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఒక దేశానికి నాయకుడిగా ఎన్నుకున్నామంటే అది ద గ్రేట్ మోదీ అయినా సరే మనమే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఎన్నుకునేది మనమే. మన దేశంలో మెజారిటీ ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నారు. మనమే వారిని సపోర్ట్ చేయాలి. ఇండియాని మనమే ముందుకు తీసుకువెళ్ళాలి, నెగిటివ్ గా కాదు. పాలిటిక్స్ లో మెంబర్స్ మాట్లాడుతూనే ఉంటారు. మనం పాలిటీషియన్స్ కాదు, మనం ఎంటర్టైనర్. ఎందుకంటే మరొక విషయం, ఆ ఎదిగే యువకులు మనల్ని చూస్తూనే ఉంటారు. మనలాగే సక్సెస్ కావాలనుకుంటారు. భగవంతుడు నాకా శక్తిని ప్రసాదించాడు. అలాంటప్పుడు నేను ఎప్పుడు ఈ విధంగా మాట్లాడను. అలాగే మన దేశం గురించి నేనెప్పుడు తప్పుగా మాట్లాడను. దానివల్ల కొన్ని రియాక్షన్స్ ఏర్పడ్డాయి. జనాలు ఏమన్నారంటే ఇండియాలో తింటూ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని. నాకు చాలా బాధగా ఉంది. నిజం చెప్పాలంటే దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఏడుపొస్తుంది. నేను ఈ దేశానికి చెందినవాణ్ణి. ఈ దేశం అంటే నాకు చాలా భక్తి ఉంది. ఇంకా చెప్పాలంటే నేను రుణపడి ఉన్నాను. నేను మాత్రమే కాదు, చాలా మంది కూడా. ఈ విషయంలో మనము పోటీ పడాల్సిన అవసరమే లేదు. అదేవిధంగా ఆ స్టేట్మెంట్స్ చదువుతున్నప్పుడు కొన్నిసార్లు నేను క్లారిఫై ఇవ్వను. ఎందుకంటే మీ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నానంటే నా గురించి మీకు బాగా తెలుసు. చాలా ఏళ్లుగా మనం ఒకరితో ఒకరు కలుసుకుంటున్నాం. సో నేను ఏమనుకుంటానో అదే మీతో మాట్లాడుతున్నాను. కొన్నిసార్లు నాకు చాలా బాధగా ఉంటుంది. చాలాసార్లు నేను నా దేశభక్తి గురించి వీళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని నాకు ఉంది, మీకు కూడా ఉంటుంది. ఇందులో ఎలాంటి సమస్య లేదు. మన దేశం మనకన్నీ ఇచ్చింది. సో అందువల్ల ఎప్పుడు ఇలాంటి ప్రశ్న వచ్చినా సరే ఎవరైనా ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. అందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఈ దేశం షారుఖ్ ఖాన్ ని ఎంతగానో ప్రేమించింది. షారుఖ్ ఖాన్ గారిని ఈ దేశం అంతగా పెంచింది. ఆయన కోసం వేల మంది జనాలు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఇలా. అవును, నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దీని అర్థం ఏమిటంటే ప్రతి యువకుడికి నేను చెప్పేదేమిటంటే బీ టాలరెంట్, బీ హ్యాపీ, వర్క్ హార్డ్, టేక్ దిస్ నేషన్ ఫార్వర్డ్. చిన్న విషయాలు మన దేశాన్ని అది వెనక్కి తీసుకువెళ్ళకూడదు, అది ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉండాలి. మనం ఎలాంటి దేశంలో ఉన్నామంటే గ్రేటెస్ట్ వరల్డ్ ఇన్ ద కంట్రీలో. అమెరికా నుంచి కొద్దిమంది వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ప్రస్తుతం అభివృద్ధి చెందింది, అలాగే మన దేశ ఇమేజ్ పెరిగింది, వన్ ఆఫ్ ద సేఫెస్ట్, ఒక అందమైన కంట్రీలో జీవిస్తున్నాం. అందుకే చిన్న చిన్న విషయాల్లో మనం తల దూర్చకూడదంటాను. ప్రతి ఒక్క యువకుడికి అదే చెప్తాను. ఇంకా చెప్పాలంటే నేనంత పెద్దవాణ్ణి కాదు, అంత చిన్నవాణ్ణి కాదు, అందరికీ సమానమైన వాణ్ణి. నేను ఈ దేశంలో బతుకుతున్నాను. డబ్బు కోసం ఏదో ఒకటి మాట్లాడేవాణ్ణి కాదు. నా ఎదుగుదలలో నా టాలెంటు ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే నేను దేశభక్తిని చూపించడానికి కారణం సినిమాలు బాగా ఆడాలని కాదు. ఇక్కడ సినిమాల విషయమే కాదు. ఇది నేను చివరగా చెప్తున్నాను. ఇక మీదట నేను మాట్లాడను. ఏం జరిగినా సరే నాకంటే దేశభక్తుడు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఇకపోతే నేను ఇప్పుడు నెక్స్ట్ టైం నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే అవార్డు ఎలా అయితే నేను లాక్కున్నానో అదేవిధంగా వారి చొక్కా కూడా లాగి పట్టుకుంటాను. నేను చాలా ప్రేమగా చెప్తున్నాను. అవర్ కంట్రీ, అవర్ ల్యాండ్, భారత్ మాత, వీఆర్ లవ్ ఇట్. మనం ఎందుకిలా మాట్లాడాలి? మీరు అడిగితేనే సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను వేరే ప్లాట్ఫామ్ కు వెళ్ళినప్పుడు ఇది క్లారిఫై చేయాలంటే నాకు చాలా భయంగా ఉంది. సో మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ అర్థమయ్యేలా చేశాను. ఇకపోతే ఈ విషయం గురించి చాలా మంది మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఇదంతా సినిమా కోసం మాట్లాడారని. ఇంతకు మించి ఈ ప్రశ్నకు క్లారిఫికేషన్ ఉండదు. ఐఎమ్ ద మోస్ట్ ప్రౌడ్ ఇండియన్ ఇన్ ద వరల్డ్. ఈ దేశం నాకంటే ఎవరికీ అంత ఎక్కువగా ఇచ్చుండదు.
అందుకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నా ఫ్యామిలీ ఇందువల్ల చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పిల్లలు కూడా దీన్ని అప్రిషియేట్ చేయాలని అనుకుంటున్నాను. నేను మాత్రమే కాదు, అన్ని జనరేషన్స్ అప్రిషియేట్ చేయాలి. మా నాన్న ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగానో పనిచేశారు. నేను నా కుటుంబం కోసం పనిచేస్తాను, అలాగే దేశం కోసం కూడా. షారుఖ్ ఖాన్, మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడిగాం మీ కెరీర్ గురించి, అలాగే మిగతా విషయాల గురించి కూడా. ఈ ఇంటాలరెన్స్ గురించి మిమ్మల్ని మేము అడిగిన ప్రశ్న గురించి మీరు చాలా క్లియర్గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాళ జడ్జి అయిన దివాకర్ గారి తీర్పేంటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఆప్కి అదాలత్లో మనం కేసు నడిపింది సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారి మీద. ఇప్పుడు ఆప్కి అదాలత్లో తీర్పు వినాల్సిన సమయం వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దివాకర్ గారి తీర్పు. షారుఖ్ ఖాన్ గారు ఎన్నో సినిమాలు యాక్ట్ చేశారు, ఎన్నో సినిమాలు హిట్ ఇచ్చారు. కానీ అతని జీవితం అంటే ఆయన సొంత జీవితం ఒక సూపర్ డూపర్ ఫిలిం రెడీమేడ్ స్క్రిప్ట్ లాంటిది. ఆయనకి ఎవరూ గాడ్ఫాదర్ అనేవాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి సినిమా పరిచయం లేకపోయినా సరే ఈయన గెలుపుని చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు గెలుపుకి మరుపేరుగా నిలబడ్డాడు మీ ముందు. టీవీలో ఫౌజీగా, బాజీగర్ అనే సినిమాలో యాంటీ హీరోగా, డీడీలనే గొప్ప చిత్రంలో పొలంలో రొమాన్స్ కింగ్గా చక్రం తిప్పాడు. కాని ఈరోజు అడిగిన ప్రశ్నలకు ఈయన ఇచ్చిన సమాధానంతో నాకేమనిపిస్తుందంటే అది ఒక మంచి నిషా లాంటిది. రోజులు గడిచే కొంది షారుఖ్ మర్యాద ఎంతో ఎత్తుకు పెరిగింది. ఆయనేం హఠాత్తుగా వచ్చి నిలబడలేదు, ఎంతో కష్టపడి వచ్చి నిలబడ్డాడు. ఈ న్యాయస్థానం అతని వాదన ప్రతివాదన విన్నప్పుడు ఈ న్యాయస్థానం ఆయన్ని గౌరవంగా విడుదల చేస్తుంది. కాని ఒక చిన్న ఆజ్ఞతో ఇలాగే సంతోషాలని విరజల్లాలి, ఇలాగే ప్రేమను పంచాలి. ఇంకా ఆయన ఆశ చాలా పెద్ద, ఈ ప్రపంచంలోనే చాలా పెద్ద సినిమా తీస్తారు. थैंक यू सो मच. ఇదే నమ్మకంతో షారుఖ్ ఖాన్ గారు ప్రజల్ని ఇంకా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, ఇంకా ప్రజల మనసుల్ని గెలుచుకుంటూనే ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియా గౌరవాన్ని పెంచుతారు. ఇంతటితో ఈ కేసుని ముగిస్తున్నాను. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక గెస్ట్తో కలిసేంత వరకు మీ అందరికీ సెలవు.